అమ్మ ఈ రోజున సాధారణ మహిళలు కూడా మాకు కనీసం కరెంటు బిల్లులు కట్టడానికి కానీ లేకపోతే ఇంటి అద్దెలని ప్రతిదీ పెరిగిపోయిందని గగ్గోలు పెడుతుంటే నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు ఇచ్చాను, మహిళలంతా నా వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎంతవరకు ఇది వాస్తవం అంటే? ఏం పథకం ఇచ్చాడో చెప్పమనండి. ఏమి ఇచ్చాడు? అమ్మఒడి ఇచ్చాడు. అమ్మఒడి ఒకళ్ళకి వేసాడు, ఒకళ్ళకి వేయలేదు. కరెంటు బిల్లులు పెన్షన్లు ఒకళ్ళకి ఇస్తున్నాడు. కరెంటు బిల్లులు ఉన్నాయి, మీకు ఇళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్లు తీసేశాడు. లేదు మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏముంది, భర్తల్ని వదిలేసి వస్తే మీకు భర్త సర్టిఫికేట్లు తీసుకురండి, వాడు ఎక్కడో వదిలేసిపోయినోడు సర్టిఫికేట్లు మేము తీసుకొస్తే వీళ్ళ పెన్షన్ ఇస్తారా? ఆ మహిళ ఎలా ఒంటరి మహిళ ఎట్లా బతకాలి? అది లేకుండా చేశాడు. ఏంటి ఆయన చేసింది? ఆయన చేశాననేసి ఆయన మనసులో ఆయన అనుకుంటే సరిపోతుందా? జనాల మధ్యకి రావాలి, జనాలను చూడాలి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటన్నది చూడాలి. ఆయన చేతనైంది ఆయన చేయాలి. మన పేదల ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో బాధుడే బాధుడు అన్ని రకాల అబద్ధాలు చెప్పి ఈ రోజున వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఈరోజు కరెంటు బిల్లులు వాళ్ళే పెంచుతారు, పెరిగింది మీకు ఎక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళే పథకం తీసేస్తారు. చివరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా సరే ఎప్పుడైనా ఇదిగో మీకు ఇది ఉంది కాబట్టి ఇది రాదు, ఇది ఉంది కాబట్టి ఇది రాదు, ఎప్పుడైనా కోతలు ఏమో పథకాలు వచ్చాయి, సంక్షేమ పథకాలు ఎప్పుడైనా కోతలు పెట్టాడు ఆయన? ఏం పెట్టలేదు, మాకేమి లేదు. అవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి తగ్గించేశాడు, తీసేశాడే కానీ ఉప్పులు కానించి పప్పులు కాడ అన్నీ పెంచేశాడే కానీ మాకేమి తగ్గించింది లేదు, ఆయన చేసింది లేదు. అక్కడ దాకా మా ఎదురు రోడ్లే సరిగ్గా వేయలేదు ఆయన. ఏంటి ఆయన చేసింది? ఆయన ఏం చేసింది లేదు. ఆడవాళ్ళకి ఇచ్చాను అనేసి ఆడవాళ్ళని గుప్పిట్లో పెట్టుకున్నాడు, మహిళలకి డ్వాక్రా గ్రూపులని. వాళ్ళకి ఏం చేసావు? అది నువ్వేం చేసావో రా జనాల్లోకి రా, నేను ఇది చేశానని చెప్పాలి కదా. నువ్వు చెప్పుకుంటున్నావు, మరి మాకు జరగాలిగా, మాకు జరగట్లేదు కదా. అది అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు ఇప్పుడు మరోసారి ధర్నాకు సిద్ధమవుతున్నారు. వాళ్ళని కానీ ఎక్కడికక్కడ అణిచివేసే పరిస్థితి అంటే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి లేదమ్మా, వాళ్ళకి స్వేచ్ఛ లేదంటారా? లేదు, చేసి లేకుండా చేశాడు. దానికి కూడా ఆయన ప్రతి ఒక్క దానికి మమ్మల్ని కట్టుదిట్టంగా కట్టేసేసాడండి. ఏంట్లో కూడా మాకు ప్రయోజనం లేదు. మా ఎస్సీ అని చెప్తున్నాడు ఆయన. నేను మీ బిడ్డని అంటున్నాడు, నమ్ముతారమ్మా జనాలు? అసలు ఎవరో నమ్మరు. ఎట్లా నమ్ముతారు? నీ క్యాస్ట్ వరకు నువ్వు చేసుకుంటున్నావు కానీ మాకేం చేసావు? ఎస్సీలకి ఏం చేసావు? బీసీలకి ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నీకు నువ్వు చేసుకొని నీ వాళ్ళకి నువ్వు ఇచ్చుకున్నావు, ఇళ్ళు ఇచ్చుకున్నావు. ఇళ్ళు ఇచ్చానని చెప్తున్నావు, ఎవరికి ఇచ్చావు నువ్వు? ఒకళ్ళకి ఇచ్చావు, ఒకళ్ళకి ఇవ్వలేదు. అందరికి ఇచ్చావా నువ్వు? పెన్షన్లు అందరికి ఇస్తున్నావా? ఎవరికి ఇవ్వటం లేదు. నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఏది చేసావు? నువ్వు ఉప్పులు పప్పులకు అన్ని రేట్లు పెంచేసావు. ఏం చేసావు నువ్వు? నేను చేశాను కులాల కాడి నుంచి మతాలను ఏది చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెంచేసుకొని కూర్చున్నావు. వాళ్ళే బతుకుతారు, బతితే పోతే పోతారులని వదిలేసావు. మేము పోతున్నాము, మా పరిస్థితి ఏంటి? చివరిగా ఈ రోజున 2024 ఎన్నికలకు ముందు కూడా ప్రజాధనంతోనే సిద్ధం అని పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాననేది లేదంటారా? ఆయనకు ఆలోచన లేదండి, ఆయన అస్సలు లేదండి. ఆయనకు ఆ ఓల్ని దోసేసుకొని తినేద్దామన్న ఆలోచనలు తప్ప జనాలకు ఒక మంచి చేద్దాం, మేలు చేద్దామన్న ఉద్దేశం ఆయనకి లేదు. ఉంటే మాత్రం ఇలా ఉండేవాడే కాదు, మళ్ళీ వచ్చేవాడు ఆయనే. ఇప్పుడు ఆయన మామూలుగా ఈ ఓట్లు దరా చేసి ఓట్లలో మోసం చేసి గెలిచాడే కానీ గెలిచాడే కానీ ఆ టీడీపీఏ వస్తుంది కాదు అది జరిగింది, మిస్సింగ్ జరిగింది. అది చేశారు, గ్యామింగ్ చేశారు. ఈసారి అందరూ ఆలోచించుకొని పక్కాగా చేస్తారు. ఈ రోజున ఎస్సీ సోదరులను కానీ లేకపోతే బీసీలను కానీ లేదా ఎస్టీలను కానీ మేమేదో అది బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాం, ఇది బటన్ నొక్కి, అసలు ఎంతెంత తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది ప్రజల్లో ఒక అవగాహన ఉందంటారా? ఈరోజు ప్రజలు పిచ్చవాళ్ళు అనుకుంటున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 19లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు బటన్ నొక్కి అని అంటున్నాడు. 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకొని తాడేపల్లి పాలికి తరలించాడు తప్ప మౌలిక వసతుల కోసం ఎస్సీ ఎస్టీ పల్లెల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఆ రోజు దళిత బిడ్డలు మట్టి రోడ్లు నడవకూడదని సదుద్దేశంతో సీసీ రోడ్లు 2 లక్షల కిలోమీటర్ల సీసీ రోడ్లు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు గ్రామీణ మంత్రిగా వేయటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యం, సిగ్గుపడుతున్నావు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటున్నానంటే ఈరోజు దళితుల ఓట్లతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి దళితులనే ఓచకోత జాకులో సుధాకర్ దగ్గర నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందుల నాగమ్మ అనే దళిత బిడ్డని మానభంగం చేసి చంపితే ఈ రోజు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. నీ ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ కోతవేటులో ఉన్న గుంటూరులో ఒక దళిత పిల్లని స్టూడెంట్ని రమ్య అనే అమ్మాయిని చంపితే ఈరోజు కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు. నీ సొంత ఎమ్మెల్సీ ఎవడైతే ఉన్నాడో సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈరోజు సీఎంఓ ఆఫీసులో వాడు చక్కెరలు కొడుతున్నాడు. నిన్న జరిగింది.
కనుక కనువిప్పు కలిగింది ఈరోజు దళితులకి ఈ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. పదే పదే అంటే ఏదో కరెంటు బిల్లులు ఇచ్చో లేకపోతే ఒక పథకం ఇచ్చో నేను మీ బిడ్డని అంటే ఈ రోజున మీరన్నట్టుగా దళితుల మీద జరిగిన దాడులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానివ్వండి, ఇన్ని జరిగినా కూడా ఇంకా నేను మీ బిడ్డని అంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు ఎంత బాగా ఆయన ప్రజల్లోకి వచ్చారో చూశారు. ఈ 4.5 సంవత్సరాలు అసలు ప్రజల్లోకి వచ్చి నేను ఇది చేశానని చెప్పుకునేది ఉందంటారా? ఇంకొకటి దౌర్భాగ్యం ఏంటంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆ రోజు దేశంలోనే ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం చట్టాలు ఏదైతే ఉందో ఆ చట్టాన్ని దళితుల మీద ప్రయోగించిన ముఖ్యమంత్రి ఎవడన్నాడంటే ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆ ఘనత. దళితుల కోసం ఎస్సీ ఎస్టీ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇంకోటి దళితులకి అభివృద్ధి అంటే ఆ పేటేట హక్కు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నారు? 94 నుంచి 2004 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 విజన్ అనే దాంతో ముఖ్యమంత్రి ఐటీ హబ్బును కానీ ఆ రోజు దళితులని ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం ఏదైనా జరిగిందంటే దళితులకి అది ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నానంటే దళితులు అనే పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఏదో అంబేద్కర్ విగ్రహం ఆకాశం ఎత్తు కట్టాను దళితులు అభివృద్ధి చెందారు, అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడిన ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ విగ్రహం కట్టినంత మాత్రం దళితులను ఉద్ధరించినట్టు కాదు. ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో ఆ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యని పేరు నామకరణం చేసినప్పుడు ఆ రోజే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో దళితులు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా తన సొంత కుటుంబంలోనే ఆయన వల్ల ఇబ్బందులు అని చెప్పి షర్మిల గారు బాహాటంగా బయటకు వచ్చి చెప్తుంది. కావాలంటే సాక్ష్యంగా వాళ్ళ అమ్మగారిని చెప్పమంటుంది, విజయమ్మ గారిని అడగండి కావాలంటే వచ్చి అని అడుగుతుంది. అట్లాంటి నేపథ్యం ఈ రోజున ప్రజల సానుభూతి పొందడానికి నా కుటుంబాన్ని వేరు చేశారు, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని చెప్తుంటే ఇంకా నమ్మడానికి ప్రజలు అమాయకంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఎవరో షర్మిలని బయటికి తరిమింది కాదు, తన అమ్మని తన చెల్లిని బయటికి తరిమింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ ప్రజలకు కనువిప్పు కలిగింది. తన సొంత బాబాయిని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అభాండాలు వేశాడు. సిబిఐ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది నారాసుర చరిత్ర అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ రోజు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఆ రోజు ఎవడైతే నీ చెల్లి సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి మా నాన్న చంపాడు కడప ఎంపీ అని చెప్పి నోరెత్తుకొని అరుస్తున్నా కానీ అది విస్మరించి ఇవాళ ఎవడైతే వివేకానంద రెడ్డిని చంపారో వాడిని పక్కన కూర్చోబెట్టి ఈ రాష్ట్రం నుంచి చెల్లిని తల్లిని సునీతమ్మని తరిమేసి ఆ అమ్మాయికి సునీతమ్మకి కూడా రక్షణ లేదు. ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడ చంపుతారు నన్ను ఎక్కడ మా హత్య, ఎందుకంటే బాబాయిని చంపాడు. ఆ రోజు వివేకానంద గారు చచ్చిపోయిన ముందు గుండెపోదని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 1 గంట తర్వాత గొడ్డల పోటుతో చంపబడ్డాడని చెప్పి చంద్రబాబు మీద అభాండాలు వేశాడు. అది ప్రజలందరూ గ్రహించారు, ప్రజలకు కనువిప్పు కలిగింది. రాబోయే సార్వత్రిక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమేయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పేద ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి వైజాగ్లో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, నీకు 100 కోట్ల ప్యాలెస్లు, లోటస్ ప్యాంటు, బెంగళూరులో ఒక ప్యాలెస్. ఎందుకు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ఈ ముఖ్యమంత్రి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. కనుక రాబోయే సార్వత్రిక ఈ ముఖ్యమంత్రిని ఇంటికి తరిమేయడానికి సాగనంపడానికి దళితులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.